హాయ్ ఫ్రెండ్స్, మనము క్రిందటి క్లాస్లో సి లాంగ్వేజ్ ఎలా రాయాలో నేర్చుకున్నాం మరియు ఎలా కంపైల్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ సోర్స్ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్గా మార్చాలో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ని కంపైలేషన్ అంటారు. ఈ వీడియోలో సోర్స్ కోడ్ నుంచి ఈఎక్సి ఫైల్ వరకు జరిగే ప్రతి ప్రాసెస్ని మనం చూద్దాం. ఇందులో ముఖ్యంగా 4 రకాల స్టేజ్లు ఉంటాయి. ఒకటి ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఒకసారి. తర్వాత కంపైలేషన్ స్టేజ్, తర్వాత అసెంబ్లీ, లింకింగ్ స్టేజ్, చివరికి మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వస్తుంది. మన మొదటి స్టేజ్ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్. ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో ప్రీ ప్రాసెస్ అయిన హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తాం కదా, ఈ ఫైల్స్ని మళ్ళీ కొన్ని మ్యాక్రోస్ రాస్తాం. ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీస్ ఏంటంటే డిఫైన్ పై 3.1415 ఇలా రాసాం కదా మనం ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో. ఈ stdio.hలో ఉన్న హెడర్ ఫైల్ అంతటిని ఇంకొక ఫైల్లో కాపీ చేసింది. అలాగే మనం పై ఎక్కడైతే వాడతామో ఆ పై వాడిన చోటల్లా 3.1415 దీన్ని అది కాపీ చేసి పెడుతుంది అనమాట. అలాగే ఇంకొకటి మనం కమెంట్స్ రాస్తాం కదా, లెస్ దాన్ 2 // ఈ రెండింటి మధ్య ఉన్న కమెంట్స్ని కూడా అవి తీసేసి మనకు ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం సోర్స్ కోడ్ ఫైల్ని తీసుకుని ప్రీ ప్రాసెసింగ్ ఫైల్ కింద దాన్ని తయారు చేద్దాం. అది ఎలా చేయొచ్చు అంటే GCC -e, ఇక్కడ సోర్స్ కోడ్ రాయాలి. సోర్స్ కోడ్ నేను ఏదో sample.c అని ఇస్తాను. తర్వాత దాని అవుట్పుట్ ఫైల్ కింద -o sample.i అంటే sample.c అనే ఫైల్ తీసుకుని వాటిని పైన చెప్పినవన్నీ ప్రాసెస్ చేసి దాన్ని sample.i కింద మనకి ఇస్తుంది. ఇది మనం అన్ని స్టేజ్లు అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. మనము సెకండ్ స్టేజ్ కంపైలేషన్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంతకుముందు ఆల్రెడీ జనరేట్ చేసిన .i ఫైల్ ఉంది కదా, ప్రీ ప్రాసెసింగ్ చేసిన ఫైల్ని తీసుకుని దానిని అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసే ముందు ఏం చేస్తుందంటే ఏమన్నా సింటాక్స్ ఎర్రర్ ఉన్నాయేమో చెక్ చేస్తుంది. చెక్స్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్. సెకండ్ స్టేజ్లో కోడ్ని లో లెవెల్ అసెంబ్లీ లాంగ్వేజ్ల కింద చేస్తుంది. లో లెవెల్ అసెంబ్లీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫైలు ఎక్స్టెన్షన్ని .s అంటారు. సపోజ్ ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ ప్రాసెస్ ఎక్కడితో ఆపేస్తుంది. ఫలానా చోట కంపైలేషన్ ఎర్రర్ ఉందని చెప్పి ఆపేస్తుంది. ఇంకా ఫర్దర్గా స్టేజ్ 3కి వెళ్దాం.
ఇప్పుడు మనము జనరేట్ అయిన డాట్ ఐ ఫైల్ ఉంది కదా! దానిని మనం అసెంబ్లీ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయాలంటే ఎలా రాయొచ్చంటే సింటాక్స్ జీసీసీ -s క్యాపిటల్‌లో ఉండాలి. ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఇవ్వాలి మనం శాంపిల్ డాట్ ఐ -o స్మాల్ లెటరు శాంపిల్ డాట్ ఎస్. ఈ శాంపిల్ డాట్ ఎస్ అనే దాంట్లోనే అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అసెంబ్లీ లాంగ్వేజ్. మనము స్టేజ్ 3లోకి ఎంటర్ అయ్యాము. ఇది అసెంబ్లీ స్టేజు. ఇది ఏం చేస్తుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కన్వర్ట్ అయింది కదా! ఆ ఫైల్ డాట్ ఎస్ ఫైల్. దీన్ని తీసుకొని దాన్ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అవుతుంది. అంటే జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని అవుట్‌పుట్ ఫైల్‌ని డాట్ ఓ అని అంటారు. అంటే ఓ అంటే ఆబ్జెక్ట్ ఫైల్ అని అర్థం. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ మెషిన్ లాంగ్వేజ్ కోడ్‌లో ఉంటుంది కానీ కంప్లీట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు. ఎందుకంటే మనం ప్రోగ్రామ్‌లోని ప్రింట్ఎఫ్, ఇంకేమైనా స్కాన్ఎఫ్ అలాంటివేమైనా వాడామనుకోండి అవి ఇంకా లింక్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న అసెంబ్లీ లాంగ్వేజ్ ఫైల్ ఉంది కదా! డాట్ ఎస్ అనే ఫైలు. ఆ ఫైల్‌ని మనం ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలంటే జీసీసీ -c ఫైల్ నేమ్ రాయాలి. శాంపిల్ డాట్ ఎస్ -o శాంపిల్ డాట్ ఓ ఇలా చేస్తే మన అసెంబ్లీ లాంగ్వేజ్‌ని ఆబ్జెక్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. డాట్ ఓ ఫైల్ కింద. కానీ ఇది కంప్లీట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు. ఎందుకంటే మనం ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడాం కదా! ఆ ఫంక్షన్ రిఫరెన్స్‌ని ఆటిల్ని ఇందులో యాడ్ అవ్వదన్నమాట. ఓన్లీ మనకి జస్ట్ ఆబ్జెక్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది అంతే. లింకింగ్ ప్రాసెస్ ఇది 4థ్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్. ఈ లింకింగ్ ప్రాసెస్‌లో మనము ఇంతకుముందు మనం ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ రాసాం కదా! ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క కోడింగ్ ఎవరో రాసుంటారు కదా! ఆ రాసిన కోడింగు ఇక్కడ యాడ్ అవుతుందనమాట. ఇది లింకింగ్. అంటే ఇక్కడ 2 రకాల లింకింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ లింకింగ్ అని ఉంటుంది. 2 డైనమిక్ లింకింగ్ అని ఉంటుంది. ఈ స్టాటిక్ లింకింగ్ ఏంటంటే ప్రింట్ఎఫ్ కోడ్ మొత్తము ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌లో స్టోర్ అయిపోతుంది. కానీ ఇక్కడ డైనమిక్ లింకింగ్ ఏంటంటే జస్ట్ దాని యొక్క రిఫరెన్స్ అది ఏ లైబ్రరీ యూజ్ చేస్తున్నామో దాని యొక్క రిఫరెన్స్ ఇందులో యాడ్ అవుతుంది. సో, మనకి స్టాటిక్ లింకింగ్, డైనమిక్ లింకింగ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. ప్రెజెంట్ అయితే మనం ప్రతి ప్రోగ్రామ్‌ని డైనమిక్ లింకింగ్‌తోనే మనము క్రియేట్ చేస్తాం. అది డిఫాల్ట్. స్టాటిక్ లింకింగ్ కొన్ని కొన్ని అవసరాలకి వాడతాము. అది ఏంటనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఇప్పుడు మనం లింకింగ్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఓ ఫైల్ అంటే ఆబ్జెక్ట్ ఫైల్ వచ్చింది కదా! దాన్ని మనము జీసీసీ ఆబ్జెక్ట్ ఫైల్ తీసుకొని శాంపిల్ డాట్ ఓ తీసుకొని -o శాంపిల్ అంటే ఈ ఫైనల్‌గా వచ్చే ఫైల్ శాంపిల్ అని ఉంటది కదా! ఇది మన ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనమాట. సో, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో తెలుసు కదా! క్రిందటి క్లాస్ తెలుసుకున్నాం. డాట్ పెట్టి, స్లాష్ పెట్టి, శాంపిల్ ఇలా అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, వీటిలన్నిటిని మనం ప్రాక్టికల్‌గా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్‌లో. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ప్రాసెస్ తెలుసుకుందాము. ఫస్ట్‌ది ప్రీ ప్రాసెసింగ్ ఇందులో జీసీసీ -e ఆ ఫైల్ నేమ్ sample.c -o sample.i ఇది ఫస్ట్ స్టేజు. దీన్నే ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ అంటారు. తర్వాతది కంపైలింగ్ స్టేజు. ఇది జీసీసీ -S sample.c ఇక్కడ మనకి అసెంబ్లీ ఫైల్ తయారవుతుంది. sample.c
ఎస్. థర్డ్‌ది అసెంబ్లీ. అసెంబ్లీ ఫైల్ తీసుకొని దాన్ని మనం ఆబ్జెక్ట్ ఫైల్ కింద చేస్తాము. జీసీసీ -C -C సి స్మాల్ లెటర్‌లో ఉండాలి. sample.s ఇది ఆబ్జెక్ట్ ఫైల్ కింద తయారవుతుంది. -O sample.o తర్వాత లింకింగ్ ప్రాసెస్ జీసీసీ అని చెప్పి డైరెక్ట్‌గా ఆ ఫైల్ ఓ ఫైల్ ఏముంటుందో ఆ ఫైల్ రాసుకొని sample.o -o sample ఇక్కడ మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వచ్చేసింది ఈ 4th స్టేజ్‌కి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ./sample అని ఇస్తే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ 4 మనము ప్రాక్టికల్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ 4 స్టేజెస్‌ని ప్రాక్టికల్ రూపంలో చూద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్. ఒక ప్రోగ్రామ్ రాద్దాము. దాని తర్వాత కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూసి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. vi sample.c include io.h దానికన్నా ముందు నేను కమెంట్స్ రాస్తున్నాను. దిస్ ప్రోగ్రామ్ is to find area of a circle. hash include stdio.h ఇక్కడ నేను కొన్ని మ్యాక్రోస్ రాస్తున్నాను. డిఫైన్ పై వాల్యూ అంతా 1.1415 ఒక ఫంక్షన్ మ్యాక్రో కూడా రాస్తున్నాను. డిఫైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. ఓకే, తర్వాత ఇంటిజర్ మెయిన్ ఫ్లోట్ రేడియస్ ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నాను. 2.0. ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి ఏమంత ఆలోచించకండి. జస్ట్ కంపైలేషన్ ప్రాసెస్ స్టేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్లోట్ ఏరియా ఈక్వల్ టు πr స్క్వేర్ కదా. పై ఆర్ స్క్వేర్ నేను SQUARE స్క్వేర్ ఆ పైన రాశాను కదా, అందులో రేడియస్ని ఉంచుతున్నాను. దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. printf ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు %f/n ఏరియా అనేది డిస్ప్లే చేస్తున్నాను. లాస్ట్లో మనకు రాయాల్సింది ఏంటి? ప్రోగ్రామ్ బాగా ఎగ్జిక్యూట్ అయింది. సో రిటర్న్ 0 సర్కిల్. ఓకే, సో ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో ఏం చేస్తుందంటే ఇప్పుడు పై అని ఉంది కదా 3.1415. ఈ పై అనేది ఎక్కడ ఉందో అక్కడ 3.14 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది పై అనే దగ్గర. అలాగే స్క్వేర్ అన్న దగ్గర రేడియస్ ఇచ్చాం కదా, రేడియస్ ఇంటూ రేడియస్ అని వస్తుంది. πr స్క్వేర్ కదా, రేడియస్ ఇంటూ రేడియస్. సో అది అలా వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. సో ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రీ ప్రాసెసింగ్లో జీసీసీ -e మన ప్రోగ్రామ్ ఏంటి? sample.c. అవుట్పుట్ ఏం ప్రోగ్రామ్? sample.i. ఓకే, సో ఇప్పుడు sample.i క్రియేట్ అయింది. దాన్ని ఒకసారి చూద్దాం. sample.iని చూడండి, అక్కడ stdio.h ప్రోగ్రామ్ అంతా ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఆ పైన అంతా యాడ్ అయిపోతుంది. అదేమి మనం పట్టించుకోవాల్సిన. చూడండి ఇక్కడ ఫ్లోట్ రేడియస్ పై ఉంది కదా, ఆ పై వాల్యూ కామెంట్స్ పోయాయి ఒకటి. రెండోది ఏంటంటే పై వాల్యూ ఎక్కడ అయిందో అక్కడ అది స్టోర్ అయింది. 3.15 అనేది రీప్లేస్ అయింది. అలాగే స్క్వేర్ అని రాసిన చోటలా రేడియస్ ఇంటూ రేడియస్ అనేది అక్కడ సబ్స్టిట్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ అయింది ఇది. సో ప్రీ ప్రాసెసింగ్లో ఏమవుతుంది? ఫస్ట్ కమెంట్స్ తీసేస్తుంది. సెకండ్ ఏమో ఏమన్నా
ఇంక్లూడ్ డైరెక్టివ్స్ ఉన్నాయి కదా మన ఫైల్స్, ఆ ఫైల్స్ ఒక డిక్లరేషన్స్ అన్నీ అక్కడ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్రోస్ ఉన్నాయి, మ్యాక్రోస్ కూడా సబ్స్టిట్యూట్ అయ్యి మనకి ప్రోగ్రామ్ వస్తుంది. దీన్ని మనము నెక్స్ట్ స్టెప్లోని అసెంబ్లీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. మన సెకండ్ స్టేజ్ ఏంటి, కంపైలేషన్ కదా. ఈ కంపైలేషన్ ప్రోగ్రాంలో .i అనే ఫైల్ని తీసుకుని, ప్రీ ప్రాసెస్ చేసిన ఫైల్ని తీసుకుని అందులో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. కమాండ్ ఏంటంటే gcc-s sample.i -o sample.s. ఓకే, ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎర్రర్స్ క్లోజ్ అయిపోతుంది. మనకి ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి మనకి ఈ ప్రీ ప్రాసెస్డ్ ఫైల్ని తీసుకుని దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసింది. చూద్దాం అసెంబ్లీ లాంగ్వేజ్ ఎలా కన్వర్ట్ చేసింది. sample.s. ప్రస్తుతానికి ఇది మనకేం అర్థం కాదు, చాలా ఉంటుంది అర్థం కాదు. ఓకే, ఇప్పుడు మనకి ప్రీ ప్రాసెసింగ్ చేసిన ఫైల్ వచ్చింది. దాని నుంచి కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏం రాలేదు కాబట్టి అది అసెంబ్లీ ఫైల్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనము ఈ అసెంబ్లీ ఫైల్ని తీసుకుని దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. .o ఫైల్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ కోడ్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మనకి చాలా ఫంక్షన్స్ అందులో రాసాము. ఆ ఫంక్షన్స్ తాలూకా కోడ్ ఏమి ఇందులో ఎంబెడ్ అయి ఉండదు అనమాట. ఓకే, అది చేయాలంటే gcc-c మనం అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ తీసుకున్నాం, sample.s -o sample.o. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఫైల్ కింద కన్వర్ట్ అయింది. ఇందులో మనం చూడాల్సిందే లేదు. సపోజ్ క్యాట్ అని ఇచ్చినా మీకు ఏం కనబడదు ఇది, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మెషిన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో లింకింగ్ ఉంటుంది. ఈ లింకింగ్ స్టేజ్లో మనకి స్టాటిక్ లింకింగ్ ఉంటుంది, డైనమిక్ లింకింగ్ ఉంటుంది. కానీ జనరల్గా అందరూ చేసేది ఏంటంటే డైనమిక్ లింకింగే. ఆ రెండింటికి తేడా ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం క్లియర్గా. ప్రస్తుతానికైతే దాన్ని ఏమి దృష్టిలో పెట్టుకోకండి. సో మనం చేసేది ఏంటంటే డైనమిక్ లింకింగ్. ఈ డైనమిక్ లింకింగ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఫంక్షన్స్ వాడతామో ఆ ఫంక్షన్స్ని ఆ కోడ్ని ఇందులో ఆ కోడ్ ఎక్కడ ఉందో ఆ లైబ్రరీ తీసుకుని ఆ లైబ్రరీకి ఈ ఆబ్జెక్ట్ ఫైల్ రిఫరెన్స్ ఇచ్చి మెషిన్ లాంగ్వేజ్ మొత్తం ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద తయారు చేస్తుంది. అలాగే మనకు ఒక 10 ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 ఆబ్జెక్ట్ ఫైల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ exe ఫైల్ లాంటిది ఇస్తుంది, లైనక్స్లో కానీ ఆ విండోస్లో కానీ. సో ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం. సో జీసీసీ సేమ్ ఆబ్జెక్ట్ ఫైల్ తీసుకోండి, sample.o -o sample. ఇప్పుడు మనకి ఒక exe ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మీకు తెలుసు కదా. ./sample అని క్లిక్ చేస్తే చూడండి ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ వచ్చింది కదా. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్, కంపైలేషన్, అసెంబ్లీ అండ్ లింకింగ్. ఓకే, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్పి సింపుల్గా ఏం చేశారంటే జీసీసీ sample.c -o sample2 ఇలా ఇచ్చాను అనుకోండి, sample2 ఇచ్చాను అంటే ఆ ప్రాసెస్ అన్ని ఇంటర్నల్గా జరుగుతుంది. జస్ట్ ఒక సి లాంగ్వేజ్ ఫైల్ తీసుకుని ఆ ప్రాసెస్ మనం చెప్పిన 4 ప్రాసెస్ని అలా చేసుకుంటూ వచ్చి చివరికి మనకి డైరెక్ట్గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తుంది sample2 అనేది. అంటే ఏ ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ నేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పై స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ మీకు ఆ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఒక సోర్స్ కోడ్ ఫైల్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మన కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేసుకునే ఫైలు ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఈ 4 స్టెప్స్ చేసి చూపించాను. మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా జీసీసీ అని చెప్పి ఫైల్ నేమ్ .c అది ఇచ్చి -o ఇచ్చి ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే అది డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఏమీ అంత గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇస్తున్నాను జీసీసీ sample.c -o sample2. సో క్రియేట్ అయిపోయింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను sample2. ఓకే, ఈ రెండు మనకి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఈ రెండు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము స్టాటిక్ లింకింగ్ అంటే ఏంటి, డైనమిక్ లింకింగ్ ఎలా జరుగుతుంది,
దేని అడ్వాంటేజ్ దానికుంటాయి. అది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.